హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే లినక్స్లో మనం ఇప్పటికీ 2 days 2 classes నేర్చుకున్నాము. లినక్స్ బేసిక్ కమాండ్స్. టుడే వీ కెన్ డిస్కస్ సమ్ మోర్ కమాండ్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మన సిస్టంలో ఉన్న లినక్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రీవియస్ లెర్న్ చేసిన కమాండ్స్కి సమ్ మోర్ కమాండ్స్ యాడ్ చేస్తాను. మీరు నా ప్రీవియస్ క్లాసెస్ వినకపోతే నేను ఆ 2 వీడియోస్కి కార్డ్స్ కింద ప్లేస్ చేస్తాను. ఆ 2 కార్డ్స్ చూసి వాటిని వినిన తర్వాత వీటిని వినండి. మొత్తం సీక్వెన్స్గా అంటే మీకు లినక్స్ కమాండ్స్ అన్నీ వస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమ్ మోర్ వీడియోస్ ప్రిపేర్ చేసి పెడతాను. ఓకే, మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు ఈ కమాండ్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి, 1 by 1. సో డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, లెట్ us start with the commands. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 2 కమాండ్స్ నేర్చుకుందాం. టైల్ అండ్ హెడ్ అనే 2 కమాండ్స్. ఈ 2 కమాండ్స్ నేర్చుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఫైల్ క్రియేట్ చేయాలంటే మన కమాండ్ తెలుసు. ఒకటి టచ్ అనే కమాండ్ వాడి ఫైల్ నేమ్ ఇస్తే బ్లాంక్ ఫైల్ క్రియేట్ చేసింది. లేదు డైరెక్ట్గా కంటెంట్ కూడా మనం క్రియేట్ చేయాలంటే దెన్ వీ కెన్ గివ్ ద క్యాట్ అండ్ గివ్ ద ఫైల్ నేమ్ with extension. Now we can type the hello some string was raw. Okay, I go with my institute name Telugu IT tutorials.com and Google. Okay, now I go with some more details. Prakasam district, Andhra Pradesh, India. సో వై ఐ కెన్ గివ్ దిస్ డీటెయిల్స్ అంటే మనకు చెక్ చేసుకోవడానికి కావాలి కాబట్టి కంట్రోల్ డి ఫర్ సేవ్ ద రికార్డ్. ఎల్ఎస్ కొట్టండి, మీకు ఆల్రెడీ KSR.txt అనే ఫైల్ వచ్చింది. క్యాట్ అని కొట్టి KSR.txt కొట్టండి, ఎంటైర్ కంటెంట్ చూడగలుగుతున్నాం. అయితే నాకు టాప్లో ఉన్న కంటెంటే కావాలి అంటే హెడ్ KSR.txt అని కొట్టండి, ఇట్ షుడ్ బి షోర్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, కంటెంట్ కొంతే ఉంది కాబట్టి అలా వస్తుంది. మనం ఏం చేద్దాం, నానో ఉపయోగించి సమ్ మోర్ కంటెంట్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేద్దాం సమ్ మోర్ కంటెంట్ అంటే నేను ఏం ఎంటర్ చేయట్లేదు, జస్ట్ దీని కింద 1 2 3 4 5 6 7 8 9 కంటెంట్ కోసం నేను ఏం చేస్తానంటే సమ్ నెంబర్స్ ఇస్తాను. మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ ది డేటా ఉన్నప్పుడు ఎలా చూపిస్తుంది అనేది. ఓకే, కంట్రోల్ డి కొట్టేస్తున్నాను. దీంట్లో కంట్రోల్ డి కొడితే వర్కౌట్ కాదు కాబట్టి కంట్రోల్ ఓ కొట్టండి. ఆ తర్వాత ఎగ్జిట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎంటర్ కీ కొట్టి కంట్రోల్ ఎక్స్ కొట్టండి, ఇట్ షుడ్ బి ఎగ్జిట్. ఇప్పుడు నేను క్యాట్ KSR.txt అంటే లాస్ట్ కంటెంటే కనపడింది మనకి, అందుకనంటే ఆఫ్ చేయలేదు అది. సో హెడ్ అనే కమాండ్ ఉపయోగించి మీరు KSR.txt అనే ఫైల్ ఇస్తే ఫస్ట్ ఫ్యూ లైన్స్ కనపడతాయి. అలానే టైల్ అనే కమాండ్ వాడి KSR.txt ఇస్తే లాస్ట్ ఫ్యూ లైన్స్ కనపడతాయి. అలా కాదు, స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇఫ్ యూ వాంట్ టు షో హెడ్ ఐఫన్ ఐ వాంట్ 15 లైన్స్ కావాలి, KSR.txt టాప్ టు 15 లైన్స్. ఓకే, టాప్ టు 15 లైన్స్. అదే బాటమ్ నుంచి 15 లైన్స్ కావాలనుకో టైల్ అండ్ ఐఫన్ 15 అండ్ KSR.txt, దెన్ ఇట్ షోస్ ద బాటమ్ టు 15 లైన్స్. సో కాబట్టి స్పెసిఫైడ్ లైన్స్ ఆఫ్ ది కంటెంట్ని మనం చూడాలంటే ఇప్పుడు హెడ్ అని కొడితే ఏమైంది, హెడ్ అని కొడితే ఏం చేయాలి, హెడ్ అండ్ KSR.txt ఇస్తే ఫ్యూ లైన్స్ కనపడతాయి. అదే టైల్ ఇచ్చి KSR.txt ఇస్తే ఫ్యూ లైన్స్ కనపడతాయి. మనకి n నెంబర్ ఆఫ్ లైన్స్ చూడాలనుకున్నప్పుడు హెడ్ ఐఫన్ దెన్ ఐ గివ్ ద 20 అండ్ KSR.txt. ఇప్పుడు ఏం కనబడుతుంది, మనకి టాప్ 20 లైన్స్ కనబడుతుంది. అదే మనకి హెడ్ కాకుండా టైల్ ఇచ్చి ఐఫన్ 20 ఇచ్చి KSR.txt ఇస్తే లాస్ట్ 20 లైన్స్ కనబడుతుంది. సో ఇదే విధంగా ఈ డేటానే మనం క్లియర్ చేసేసాను. సార్ట్ చేసుకుంటే ఎలా పనిచేస్తుంది, సార్ట్ KSR.txt అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేనే. ఇది మీరు ఒకసారి స్క్రోల్ చేసి చూడండి, 1 నుంచి ఉంటుంది. సో 1 నుంచి లాస్ట్ వరకు వచ్చింది. దీన్నే మనకి రివర్స్ ఆర్డర్లో చేయాలంటే సార్ట్ ఐఫన్ ఆర్ మీన్స్ రివర్స్ KSR.txt ఇవ్వండి, ఇట్ షుడ్ బి రివర్స్. చూడండి టెక్స్ట్ పైకి వచ్చింది, నెంబర్స్ లాస్ట్కి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద సార్ట్. సార్ట్లో ఎన్ని కమాండ్స్ ఉంటే 2 కమాండ్. బై డిఫాల్ట్ సార్ట్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఇస్తే
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. అదే సార్ట్ కమాండ్ -a ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే ఇట్ షుడ్ బి రివర్స్, సారీ -r రివర్స్ ksr.txt, దెన్ ఇట్ షుడ్ బి రివర్స్ ఆర్డర్. సో కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలంటేనేమో ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసెండింగ్కి బై డిఫాల్ట్గా అసెండింగ్ ఉంటుంది. రివర్స్ కావాలంటే -r అనే కమాండ్ ఇస్తే సరిపోతుంది. టైల్కి ఏం చేస్తున్నాం, ఓన్లీ టైల్ అంటే ఫ్యూ లైన్స్ విల్ బి షోయింగ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ది ఫైల్, హెడ్ అంటే టాప్ ఆఫ్ ది ఫైల్, ఫ్యూ లైన్స్ విల్ బి షోయింగ్. అలా కాకుండా మనకి స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలంటే హెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ కౌంట్ లైక్ హెడ్ some 20 and give the ksr.txt, HEAD -20 ksr.txt. అదే మనకి టైల్ కావాలంటే టైల్ -20 ksr.txt. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం టైల్ నేర్చుకున్నాం, హెడ్ నేర్చుకున్నాం, సార్ట్ నేర్చుకున్నాం. దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద diff మీన్స్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ది టూ ఫైల్స్. నేను ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను, చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేను cat ram.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. హలో రామ్, హౌ ఆర్ యూ అని చెప్పి నేను కంటెంట్ ఇచ్చాను. ఓకే, కంట్రోల్ డి సేవ్. దెన్ cat sita.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. హలో సీత, హౌ ఆర్ యూ అని చెప్పి టైప్ చేశాను. కంట్రోల్ డి. సో ఐ వాంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ram.txt and sita.txt. Now we can give the command diff, diff means difference of the files. ram.txt and sita.txt, it shows the difference of the files. So kinda how are you అనేది కామన్ గా ఉంది, that's why it should not be showing. Where the difference is there, that line should be showing. Hello Rama, hello Sita will be different. The remaining content line will be common. How are you? రెండిట్లో how are you ఉంది. That's why the common things should be omitted. Which are difference, that content will be showing. ఏదైతే డిఫరెన్స్ ఉందో మనకు అదే చూపిస్తుంది కానీ మిగతావి ఏమి చూపించట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫైల్. ఓకే, ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఆఫ్ ది ఫైల్ని తీసుకెళ్ళి వేరే ఫైల్లో స్టోర్ చేసుకోవాలంటే మనకు ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే ఫస్ట్ diff అనేది వాడాలి. ram.txt అండ్ sita.txt వాడిన తర్వాత పైప్ కమాండ్ వాడి t అనే కమాండ్ వాడుకొని -a అంటే ఆల్రెడీ ఆ ఫైల్ ఉండుంటే కంటెంట్ అపెండ్ అవడానికి, లేకపోతే మనకి -a వాడకపోతే ఫస్ట్ టైం క్రియేట్ అయింది. నేను result.txt అని చెప్పని పెట్టాను. దీస్ 2 రిజల్ట్స్ విల్ బి స్టోర్. ls కొట్టి చూడండి, అక్కడ result.txt అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో క్యాట్లోకి వెళ్ళి result.txt చూడండి, ఆ రిజల్ట్ అనేది దాంట్లోకి స్టోర్ అయిపోయింది. ఏదైనా ఒక రిజల్ట్ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే, ఒక అవుట్పుట్ని ఇంకొక ఫైల్లో క్రియేట్ చేసుకోవాలంటే ఈ t అనే కమాండ్ వాడతాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, rm result.txt. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు cat ksr.txt అంటే బై డిఫాల్ట్గా ఒరిజినల్ ఆర్డర్లో ఉంది. ఇది రివర్స్ ఆర్డర్లో నాకు ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు sort -r is the reverse command, and which file ksr.txt we want to create a file t means we can create a new file output purpose t and give the result.txt. then automatically ls కొట్టి చూడండి, అక్కడ result.txt అని చెప్పిన ఫైల్ క్రియేట్ అయింది. cat result.txt అని చెప్పి చూస్తే cat result.txt అని చూస్తే ఆటోమేటిక్గా మనకి బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో అసైన్ అయిపోయింది. ఆర్ అంటే రివర్స్ ఆర్డర్లో కింద 1 వచ్చింది చూడండి, పైకి టెక్స్ట్ వెళ్ళిపోయింది. సో దీనికి అసెండింగ్ ఆర్డర్లో కూడా మనకి యాడ్ అపెండ్ అవ్వాలి, క్రియేట్ అయింది. మనకి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, సార్ట్ అన్నాము, ఫైల్ నేమ్ ksr.txt అని చెప్పి అన్నాము. ఉన్న ఫైల్కి కంటెంట్ యాడ్ అవ్వాలంటే t కమాండ్లో ఏం వాడతాం, -a వాడి result.txt ఇస్తే ఆల్రెడీ ఉన్నదానికి పోయి ఇది యాడ్ అవుద్ది. ఇప్పుడు చూడండి cat result.txt చూస్తే మనకి డబల్ ఉంది చూడండి. ఇప్పుడు ఇందాక నెంబర్ 1 కిందకి వచ్చింది, ఇక్కడ 1 కిందకి వచ్చింది, మళ్ళీ 1 నుంచి బిగిన్ అయిపోయి కిందకి యాడ్ అయింది. అంటే -a అనేది ఎందుకు వాడతాము, -a మీన్స్ ద ఎగ్జిస్టింగ్ కంటెంట్ విల్ బి సేఫ్ అండ్ యాడ్ ద సమ్ మోర్ కంటెంట్. అదే మనం -a వాడలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ వాడతా చూడండి, -r ksr.txt and pipeline, then I can use the t command and what file I want to make result.txt. then cat.result.txt అని కొడితే మీకు ఏముంటుంది,
ఫ్రెష్ కంటెంటే ఉంటుంది. చూడండి ఇక్కడ ఫ్రెష్ కంటెంటే ఉంది కానీ ప్రీవియస్ కంటెంట్ లేదు. ఎందుకని? ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద -a ఇట్ కెనాట్ అపెండ్ ద ఫైల్. సో -a వాడితే ఏమైందంటే ఫస్ట్ రిజల్ట్ ఏమొచ్చింది, తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది, తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది, అలా స్టోర్ చేసుకోవడం కోసం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్వర్క్ మీద ఒక కమాండ్ చెప్తాను చూడండి. పింగ్ అనే కమాండ్ ఒకటి వాడదాం. ఇది పింగ్ అనేది ఎందుకు వాడతామంటే మనకి ఐపీని పింగ్ చేయడం కోసం యూజ్ చేస్తుంటాం. ఐపీని పింగ్ చేయడం కోసం వాడతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ అనే నెట్వర్క్ని నేను పింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ అని కొట్టిన తర్వాత google.com అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా గూగుల్ సైట్ నుంచి లింక్ని పింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఆపాలంటే Ctrl+C కొట్టండి. అయితే ఈ పింగ్ అయ్యేటప్పుడు నాకు ప్రాపర్గా పింగ్ అవుతుందా లేదా దాని రిజల్ట్ ఒక 10 ప్యాకెట్స్ దాకా వచ్చిందాకా లిస్ట్ అవుట్ వచ్చిందాకా స్టోర్ చేసుకోవాలనుకుంటే పింగ్ google.com యూజింగ్ ద పైప్ సింబల్ T అండ్ స్పేస్ result.txt అని ఇవ్వండి. ఆటోమేటిక్గా నెట్వర్క్ రిజల్ట్ దాంట్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే Ctrl+C కొడతానో అప్పుడు వరకు వచ్చిన అవుట్పుట్ వరకే దాంట్లో స్టోర్ అయింది. కావాలంటే మీరు క్యాట్ కమాండ్ ఉపయోగించండి, result.txt అని చెప్పని కొట్టండి, ఆటోమేటిక్గా ద పింగింగ్ రిజల్ట్ విల్ బి షోయింగ్. సో అలానే మన సిస్టమ్ యొక్క నెట్వర్క్ ఏముందో తెలుసుకోవాలంటే ఐపీ తెలుసుకోవాలంటే ఐపీ కాన్ఫిగ్ అని చెప్పని కొట్టండి. ఐపీ కాన్ఫిగ్ నాట్ ఫౌండ్ డిడ్ యూ మీన్ ఏమంటుంది? వైర్లెస్ టూల్స్ ఇవి ఇన్స్టాల్ చేయలేదని చెప్తుంది. ఐ కాన్ఫిగ్ అని కొడదాము. సో ఐ కాన్ఫిగ్ నాట్ ఫౌండ్ ఫ్రమ్ ఎల్పీ. ఐపీ కాన్ఫిగ్ అని కొట్టే బదులు ఇఫ్ కాన్ఫిగ్ అని కొట్టండి, ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి కమ్. ఓకే, సో ఇది రాలేదు అంటే మనకు అర్థమైంది మనకి ఐపీ కాన్ఫిగరేషన్ అనేది కమాండ్ పని చేయట్లేదు అని అర్థం. సో అటువంటిప్పుడు కొన్ని లైనక్స్లో కొన్ని రకాల కమాండ్స్ లోడ్ అవుతాయి, కొన్ని లైనక్స్లో కొన్ని రకాల కమాండ్స్ లోడ్ అవుతాయి. అప్పుడు ఏం చేద్దాం? ఐపీ అండ్ స్పేస్ ఏ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఆ ఐపీ యొక్క కాన్ఫిగరేషన్ ఎన్నైతే కాన్ఫిగ్ అయ్యి ఉంటాయో అవి మొత్తం. ఇప్పుడు నేను కనెక్ట్ అయిన చూడండి ఇన్పుట్ 127.0.0.1 అనేదేమో ఇట్స్ ఏ సబ్నెట్ మాస్క్ కింద వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ ఐపీ వచ్చేసి 172.20.203.204/20 అనేది ఇది మనం కనెక్ట్ అయిన నెట్వర్క్ యొక్క ఐపీ అడ్రస్ అన్నమాట. ఈ ఐపీ అడ్రస్ మనకి చూసుకోవాలంటే ఐపీఏ అనుకుంటా. దీన్ని నేను ఒక రికార్డు చేసుకోవాలి నా సిస్టమ్ యొక్క ఐపీ రికార్డ్స్ అనుకుంటే అప్పుడు పైప్ సింబల్ వాడి మీరు టీ అనే కమాండ్ వాడి నెట్వర్క్ రిజల్ట్ ఐపీ రిజల్ట్.txt అని చెప్పని మీరు వాడితే ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ అనేది కనపడుద్ది. మీరు చూడండి, కావాలంటే నేను క్లియర్ చేస్తాను. -ls లో ఐపీ రిజల్ట్ స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాట్ అనే కమాండ్ వాడి ఐపీ రిజల్ట్.txt అని కొడితే ఆ రిజల్ట్ మొత్తం మనకి దాంట్లో ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏ రికార్డ్ చేసిన రిజల్ట్ అయినా సరే మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. పోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏపీఐ యొక్క డేటాని లినక్స్లో ఫెచ్ చేసి చూసుకోవాలంటే నేను ఎలా చూడగలుగుతాను? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫేక్ ఏపీఐస్ అని చెప్పి మనకి ఫ్రీగా చాలా ఏపీఐస్ ప్రొవైడ్ చేయబడతాయి నెట్లో. సో కాబట్టి మనం ఫేక్ ఏపీఐస్కి వెళ్దాం. ఫేక్ ఏపీఐస్ అని కొడితే ఆటోమేటిక్గా ఫస్ట్ JSON ప్లేస్ హోల్డర్ ఫేక్ ఏపీఐ వస్తుంది మనకి. సో వెయిట్ ఏ మినిట్. ఎస్, ఇక్కడ JSON ప్లేస్ హోల్డర్లో మనకి ఫేక్ ఏపీఐస్ వస్తాయి. ఈ ఫేక్ ఏపీఐస్లోకి వెళ్ళి ఒక ఏపీఐని మనం తెచ్చుకుందాం. ఒక ఏపీఐ యొక్క లింక్ని తెచ్చుకుందాం. జస్ట్ ఇక్కడ చూడండి, నేను యూజర్స్ డేటా తెచ్చుకున్నాను. ఈ యూజర్స్ డేటా మొత్తం నేను లినక్స్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే curl అనే కమాండ్ వాడతాం. కర్ల్ అనే కమాండ్ వాడి ఆ పాత్ను మనం ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా ఆ డేటా మొత్తం వస్తుంది. ఆ వచ్చిన డేటాని నేను మామూలుగా మనకి డేటా మొత్తం వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టడం వల్ల ఈ వచ్చిన డేటా ఒక రిజల్ట్ స్టోర్ చేసుకోవాలి నేను. అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ సేమ్ కమాండ్ వాడుతూ పైప్ సింబల్ ఇచ్చి టీ అనే కమాండ్ తోటి users.txt అనే ఫైల్ క్రియేట్ చేయమని చెప్పేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమైపోయింది చూడండి, క్లియర్ చేశాను. ls కొడితే users.txt అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాట్ ఇచ్చేసి user.txt అని కొడితే దాంట్లో యూజర్స్ డేటా మొత్తం స్టోర్ అయిపోయింది.
అంటే ఒక ఏపీఐ నుంచి గెట్ చేసిన డేటాని మనకు కావాల్సిన అవుట్పుట్ లో కూడా మనం ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ టీ అనే కమాండ్ వల్ల మనకి బెనిఫిట్ అదనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనం ఈ రోజు నేర్చుకున్న కమాండ్స్ ఏందో ఒకసారి మనం రివైజ్ అవుదాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకుందాం, క్లియర్ చేద్దాం. సో లెట్ us క్లియర్. ఫస్ట్ కమాండ్ ఏం తీసుకున్నామంటే హెడ్. నేను ఇప్పుడు user.txt ఫైల్లో ఉన్న కంటెంట్ టాప్ ఫ్యూ లైన్స్ చూపిస్తుంది. అలానే హెడ్ -20 ఇచ్చి user.txt వస్తే టాప్ 20 లైన్స్ చూపిస్తుంది. ఫైన్. నెక్స్ట్ ఏంది, టైల్ వాడాము. టైల్ వాడిన తర్వాత user.txt చూస్తే లాస్ట్ ఫ్యూ లైన్స్ చూపిస్తుంది. అదే టైల్ వాడి -20 ఇచ్చి user.txt ఇస్తే లాస్ట్ 20 లైన్స్ చూపిస్తుంది. అలానే సార్ట్ ఇచ్చి మనం user.txt ఇస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసైన్ చేసిద్ది. అదే దాన్ని సార్ట్ ఇచ్చి -r ఇచ్చి user.txt ఇస్తే రివర్స్ ఆర్డర్లో సార్ట్ చేసింది ఆ ఫైల్ కంటెంట్ మొత్తాన్ని. సో నెక్స్ట్ మనం ఏదైనా రెండు ఫైల్స్ డిఫరెన్స్ చేయాలంటే మన దగ్గర 2 ఫైల్స్ ఉండాలి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రామ సీత అనే 2 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. diff ram.txt అండ్ సీత.txt అంటే ఆ డిఫరెన్స్ ఏందనేది మనకి కనబడిపోద్ది. అట్లనే మనం ఐపీ యొక్క అడ్రస్ తెలుసుకోవాలంటే ఐపీఏ అని కొడితే ఒకటి లూప్ బ్యాక్ ఐపీ యొక్క అడ్రస్ వస్తుంది, ఇంకొకటి బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉన్న ఐపీ యొక్క డీటెయిల్స్ మనకు వస్తుంది. ఓకే, ఈ టీ అనే కమాండ్ ఎందుకు వాడతామని చెప్పాను, ఈ ఐపీ యొక్క రిజల్ట్ని నేను దేంట్లో అన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే పైప్ సింబల్ వాడి టీ అనే కమాండ్ వాడి ఆ తర్వాత ఏం చేయాలి, ఆ ఫైల్ ఐపీ రిజల్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ నేను క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో స్టోర్ అయింది. అది క్రియేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం ls కొడితే ఇక్కడ ఐపీ రిజల్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది చూడండి. సో మీరు కావాలంటే క్యాట్ అనే కమాండ్ వాడి ఐపీ రిజల్ట్ డాట్ టీఎక్స్టీ అని కొట్టండి, ద కంటెంట్ షుడ్ బి షోయింగ్. సో ఓకే, ఈరోజు మనం ఈ కమాండ్స్ ఏవైతే నేర్చుకున్నామో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి కమాండ్స్ మీకోసం ప్రిపేర్ చేసి పెడతాను. సో టుమారో సమ్ మోర్ కమాండ్స్ వీ నీడ్ టు లెర్న్. ఓకే, సో బాయ్ ఆల్.